నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు రాజమండ్రిలో ఘనంగా భీమ్ టీవీ మార్కెటింగ్ ప్రమోషన్ కార్యక్రమం శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు ప్రజా ప్రతినిధులు ప్రముఖులు ఏపీలో సామాజిక విప్లవం రాష్ట్ర మంత్రుల విశ్లేషణ రాజానగరం నియోజకవర్గంలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంక్రాంతి ముగ్గుల పోటీలలో ప్రతిభను ప్రదర్శిస్తున్న మహిళలు రాజానగరం నియోజకవర్గం బూరుగుపూడి సామాజిక సాధికారిక బస్సు యాత్ర నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు సీఎం జగన్ పాలనలో తాము సాధించిన అభివృద్ధిని రాష్ట్ర మంత్రులు జోగి రమేష్, మేరుగు నాగార్జున, తానేటి వనిత, చెలుబోయిన వేణుగోపాలకృష్ణ ఎలుగెత్తి చాటారు. రాజానగరం నియోజకవర్గంలోని బూరుగుపూడి గేటు వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు. ముందుగా దోసకాయలపల్లి గ్రామం బీసీ కమ్యూనిటీ హాల్లో జరిగిన మీడియా సమావేశంలోనూ మాట్లాడారు. అనంతరం బీసీ కమ్యూనిటీ హాల్ నుంచి బస్సు యాత్రగా బయలుదేరి బూరుగుపూడి గేటు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు జోగి రమేష్ మాట్లాడుతూ తిరువూరులో చంద్రబాబు సభ వెలవెలబోయిందని, ఇక్కడ సామాజిక సాధికారిక బస్సు యాత్ర సభకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారని, రాజా గెలుపు ఖాయమని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు భరతం పట్టాలని, సీఎం జగనన్నను కాపాడుకోవాలని కోరారు. హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సినీ నటుడు ఆలీ మాట్లాడుతూ రాజమండ్రి, రాజానగరం, రాజా అంటే ఆర్ఆర్ఆర్ అని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజాకు తిరుగులేదన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ చంద్రబాబు మోసం చేస్తారని, సీఎం జగన్ పేదల పక్షపాతి అని, ప్రజల సంక్షేమానికి పాటుపడతారని అన్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ ఈ బహిరంగ సభకు వచ్చిన జనాన్ని చూసి టీడీపీ అధినేత చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని వ్యాఖ్యానించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ కొద్ది రోజుల్లో ప్రజా కోర్టుకు రాబోతున్నామని, తీర్పు ఇవ్వాల్సింది ప్రజలే అని, సంక్షేమ పాలన అందిస్తున్న జగన్కు ప్రజలు పట్టం కట్టడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అన్ని విధాలుగా అండగా ఉండి సామాజిక సాధికారకతను చేతల్లో చూపించిన ఏకైక ముఖ్యమంత్రి మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ దేశంలో కనీవిని ఎరిగిన రీతిలో సంక్షేమ విప్లవాన్ని తీసుకొచ్చి ప్రతికూలత సమయంలో కూడా సంక్షేమాన్ని అందించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి అన్నారు. పేదల పక్షాన పోరాటం చేసి పేదల కోసం ఆరాటపడుతున్న పేదల మనిషి అయిన జగనన్నని ఓడించడం కోసం అందరూ కూడా కలిసి కట్టుగా కుట్రలతో రాబోతా ఉన్నారు. ఆలోచన చేయండి. ఈరోజు సామాజిక సాధికార యాత్ర బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, కాపులు అందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో భాగస్వాములు. పెద్దపీట వేశాడు. ఈరోజు రాష్ట్రంలో 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రుల్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుంచి గౌరవించిన జగనన్న. నాయకుడైనా కథానాయకుడైనా మీరు డిసైడ్ చేస్తేనే అతను గొప్పోడు అవుతాడు. చాలామంది చెప్తారు మేము బటన్ వేస్తే ఎక్కడికో కొట్టుకుపోతారండి. మీరు బటన్ కాదు వేసేది, ఎలక్షన్ రోజున ఆ మిషన్లు ఉంటాయి కదా, బటన్ వేసేది వీళ్ళు. ఇక్కడికి వచ్చిన ప్రజలు వీళ్ళు డిసైడ్ చేస్తారు. అంబేద్కర్ మహాశయులు కూడా అనుకున్నాడు, ఆయన మన రాజ్యాంగం పార్లమెంట్కి ఇస్తూ దేశంలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు వస్తుంది, బడుగులకు పెద్ద ఎత్తున మరి ప్రయోజనాలు చేకూరుతాయని ఆశించాడు ఆయన. కానీ అవి చేకూరలేదు. ఆ కోరిక జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు అనే మాట ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను.
పండుగ తర్వాత సీట్లు ప్రకటించే అవకాశం ఉందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పొత్తుల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి సీట్ల సర్దుబాటు ఉంటుందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. వారిద్దరి నిర్ణయమే ఫైనల్ నిర్ణయం అని వివరించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో తనకెంతో అనుబంధం ఉందని పేర్కొన్నారు. అక్కడి నుంచే పోటీ చేసే ధీమా ఉంది. అయినా అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని చెప్పారు. ఎమ్మెల్సీగా తానున్నప్పుడు రాజమండ్రి రూరల్కే తన నిధులు కేటాయించానని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ జనసేన అభ్యర్థిగా పోటీ చేశానన్నారు. బీజేపీ కలిసొచ్చినా వారు కొన్ని సీట్లు అడిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పొత్తుల్లో టీడీపీ అయినా జనసేన అయినా కొన్ని త్యాగాలకు సిద్ధం కావాలని ముందుగానే అధినేతలు ప్రకటించారని తెలిపారు. త్వరలోనే తన ఎన్నికల ప్రచారం రాజమండ్రి రూరల్లో ప్రారంభిస్తానని సూచనప్రాయంగా తెలియజేశారు. సమావేశంలో జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ, చెరుకూరి రామారావు, వై శ్రీను, నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మనం ఒక అధికారి మన ప్రాంతంలో పనిచేస్తూ ఉంటే ఆ అధికారి ఏదన్నా అటు ఇటుగా మాట్లాడితే చెప్తాం. అధికారితో మనం ఏమంటామంటే, మీరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోతారు. ఇక్కడ మేము లోకల్, ఇక్కడ ప్రజల యొక్క ఆలోచనల్ని అమలు చేయాల్సినటువంటి ఆ కార్యక్రమంలో మేము ప్రధాన భూమికి నిర్వహిస్తాం. మీకంటే మాకు ఎక్కువ బాధ్యత ఉందనేటువంటి మాట మనం చెప్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో మనందరికీ కూడా అనుభవం అది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దళితులపైనే ప్రయోగించిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఒకే ఒక్క జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ నేతలు ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ నగర కమిటీకి అనుబంధంగా నియమించిన నగర ఎస్సీ సెల్, లీగల్ సెల్ సభ్యులు స్థానిక కొత్తపేటలోని రౌతు తాతాలు కళ్యాణ మండపంలో సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం పరిశీలకులు, టీఎన్టీయూసీ జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మధ్య రాంబాబు, నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈతలపాటి కృష్ణ, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచపల్లి ప్రసాద్ తదితరులు మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ హయాంలో దళితులపై అనేక దాడులు, దౌర్జన్యాలు జరిగాయని, ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ దళితులకు పెద్దపీట వేసి వారి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎంతగానో కృషి చేసిందన్నారు. కార్యక్రమంలో ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి నేతలంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగర ఎస్సీ సెల్ కమిటీ అధ్యక్షులుగా పార్టీ సీనియర్ నాయకులు చాపల చిన్నరాజు, ప్రధాన కార్యదర్శిగా మామిడి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా ఉడమల నాగేశ్వరరావు, బూరా రమణ, చెదలవాడ ప్రభాకర్, రాచర్ల వెంకటరమణ, అలాగే నగర లీగల్ సెల్ గౌరవాధ్యక్షులుగా నరాల రమణమూర్తి, అధ్యక్షులుగా నామా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా కొమ్మర్తి బాబ్జీ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎస్సీకి ఏం చేసిందన్న విషయాన్ని కూడా మనం ఇందాక ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పడం జరిగింది. నేను కొన్ని విషయాలు చెప్తాను. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎస్సీ కోసం 5 ఇన్నోవాలు తెచ్చాను. చంద్రబాబు నాయుడు గారు కేవలం మాటలతోనే కాదు, ఎస్సీలకి ఒక గుర్తింపు తీసుకొచ్చి ఇలా చెప్పారు మన మిత్రులు బాలయ్య గారు, మా గురువు గారు జిఎంసీ బాలయ్య గారికి లోక్సభలో స్పీకర్ పదవి ఇచ్చారు. అంటే భారతదేశంలో అత్యున్నతమైన పదవుల్లో 4వ స్థానం అయింది. ఇసుక లారీలు ఎందుకు మా ప్రాంతం ఎంతలా తరలిస్తా ఉన్నారని ప్రశ్నిస్తే రాజనగర్ లో శిరోమండలం చేసిన వారికి ఎమ్మెల్సీలు, ఓ దళిత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీలు కొనసాగించడం దేశంలో ఎక్కడా లేవు, ఈ రాష్ట్రంలోనే జరుగుతా ఉన్నాయి. రాజమండ్రి కొత్తపేట రామదుర్గ ఆలయం ఆవరణలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. రాజమహేంద్రవరం కొత్తపేట రామదుర్గ ఆలయం 1వ వీధిలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు ఏళ్ల
నాగేంద్రరావు, ఆళ్ల ప్రసాద్, కృష్ణ, సీను, గంగాధర్, రాజేష్, నవీన్, తులసి, శారద, రేవతి తదితరులు పాల్గొన్నారు. మొదటి బహుమతి విజేతగా సునీతకు బహుమతి అందజేశారు. రెండో విజేత, మూడో విజేత మరియు కన్సలేషన్ ప్రైజులు కూడా అందజేశారు. బాలాజీపేట వెంకటేశ్వర నగర్లో ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి రూరల్ బాలాజీపేట వెంకటేశ్వర నగర్లో వేంచేసి ఉన్న శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో గొందేసి శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షతన ఆలయ అర్చకులు మరియు భక్తుల సహకారంతో ధనుర్మాసం సందర్భంగా గోదామాతకి సారె సమర్పణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయం స్వామివారికి తిరుప్పావై సేవాకాలము, తదనంతరం విశేష అర్చన, సాయంకాలం శ్రీవారి అర్చన కార్యక్రమంలో స్థానిక వెంకటేశ్వర నగర్లో ఉన్నటువంటి ఆడపడుచులు భక్తులు పాల్గొని అమ్మవారికి సారె సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ యొక్క ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు కూడా అత్యంత విశేషంగా తిరుప్పావై సేవాకాలము, అనంతరము ప్రసాద వితరణ, తదనంతరము తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే తిరుప్పావై ప్రవచన కార్యక్రమం ఈ నెల రోజులు కూడా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. రాజమండ్రి సరస్వతి ఘాట్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు జరిగాయి. రాజమహేంద్రవరం గోదావరి గట్టు సరస్వతి ఘాట్ శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి ముగ్గుల పోటీలు రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం మేనేజింగ్ ట్రస్టీ తోట సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో సంగీత విద్వాంసురాలు ముట్నూరి పార్వతి, అలయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ కొయ్యన కుమారి, పత్తి సొక్కు కుమారి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఆంధ్రకేసరి యువజన సమితి కార్యదర్శి మాదిరాజు శ్రీనివాస్, సామాజిక సేవకులు పడాల శ్రీను, రాకరమణ, సత్యనారాయణమూర్తి నాయుడు తదితరులు పాల్గొన్నారు. తోట సుబ్బారావు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నామని, మన హిందూ సనాతన ధర్మం కాపాడాలని, ముగ్గులు చాలా ప్రాముఖ్యమని, ఈ ముగ్గులు వేసే పద్ధతి యుగ యుగాల నుంచి వస్తుందని, ఈ ప్రాముఖ్యతను కాపాడడం కోసం సరస్వతి పీఠంలో ముగ్గులు పోటీలు నిర్వహించామన్నారు. సుమారు 50 మందికి పైగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. ముగ్గులు పోటీలు నిర్వహించాం. సుమారుగా 50 మంది వచ్చారు. అందరికీ బహుమతి, ఫస్ట్, సెకండ్, థర్డ్. అదిగాక అందరికీ బహుమతులు, ఎవరికి కూడా నిరుత్సాహం లేకుండా అందరికి ఇచ్చి పంపించడం మాకు ప్రతి సంవత్సరం మా ధర్మం. ఇది గత 10 ఏళ్ల బట్టి నిరంతరం సేవ చేస్తున్నాం. ఈ సేవకు ప్రతిఫలంగా ఆకర్షణీయమైన ముగ్గులు వేశారు. ఈ ముగ్గులు రాయమండ్రి వైభవానికి ఒక నిదర్శనంగా ఉండాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తాం. ఓమా కోటిలింగేశ్వర స్వామి ఆలయ ముఖద్వార శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఆధ్యాత్మిక నగరం రాజమహేంద్రవరంలో ఎన్నో ప్రసిద్ధ పురాతన ఆలయాలు ఉన్నాయని, వాటికి గత వైభవాన్ని తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ తెలిపారు. నగరంలోని కోటిలింగాలపేట శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి, శ్రీ సీతారామస్వామి వార్ల దేవస్థాన ముఖద్వారాన నిర్మాణానికి ఎంపీ భరత్ శంకుస్థాపన చేశారు. ఈ ముఖద్వారాన్ని ఆలయ పాలకవర్గ చైర్మన్ అరిగెల బాబు నాగేంద్ర ప్రసాద్ తన తండ్రి దివంగత అరిగెల సత్యనారాయణమూర్తి జ్ఞాపకార్థం నిర్మిస్తున్నారు. ముఖద్వార శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఎంపీ భరత్
ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన అరిగెల బాబు ఆలయ పాలక మండలి సభ్యులను అభినందించారు. ఇదే రీతిలో నగరంలోని శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానాలను కూడా ముఖద్వారాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నక్కా శ్రీనగేష్, కట్టా వెంకటేష్, ఉదయ్ రాణాసా, ఉల్లీరు రాజు, నడివాడ సత్యనారాయణ, సురవరపు శ్రీనివాస్, నామన వాసు, ఎస్కే సాయిబాబా, ఎజ్జు వాసు, కర్రి వీరభద్రం, రమణమ్మ, సరళ, రాజీ, వెంకటలక్ష్మి, మంగరాజు, నానాజీ, ఆర్పీలు, శ్రీ ఉమా కోటిలింగేశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. మహేంద్రవరం చాలా ముఖ్యమైన కూడలి. ఇక్కడ కోటిలింగాల్ ఘాట్కి వెళ్ళే ప్రాంతము. ప్రధానంగా పేపర్ మిల్ జంక్షన్ దగ్గర మనకి ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్న కోటిలింగాల దేవాలయం. ఆ దేవాలయానికి ప్రధాన రహదారి అయిన పేపర్ మిల్ జంక్షన్ దగ్గర కోటిలింగాల చైర్మన్ శ్రీ అరిగెల బాబు గారు, అదేవిధంగా డైరెక్టర్స్ అందరూ కూడా సంయుక్తంగా ఈ ప్రాంతంలో ఒక ఆర్చ్ నిర్మాణం చేయనున్నారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయానికి మరింత శోభ వైభవం తెచ్చే విధంగా ఈ యొక్క ఆర్చ్ నిర్మాణం జరగనున్నది. మరి వాళ్ళ శంకుస్థాపన కార్యక్రమం చేసి ఈరోజు అరిగెల బాబు గారు తన సొంత నిధులతోటి, అంటే ఎవరి విరాళాలు లేకుండా మంచి ఆర్చ్ నిర్మాణం చేపట్టారు. వారిని అందరి తరపున కూడా వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ రజకులకి విశ్రాంతి భవనం కూడా అతి త్వరలోనే స్టార్ట్ చేసి పూర్తి చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కోట్లింగాలపేటలో రజకుల విశ్రాంతిశాలకు శంకుస్థాపన చేశారు. నగరంలో రజకుల సంక్షేమానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ హామీ ఇచ్చారు. కోట్లింగాలపేటలో రజకుల విశ్రాంతిశాల నిర్మాణానికి ఎంపీ భరత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రజకులకు ఆర్థికంగా చైతన్యవంతులుగా అయ్యేటందుకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఏ సమస్య వచ్చినా, ఎటువంటి అభివృద్ధి కావాలన్నా నేరుగా తనని కలవవచ్చని అన్నారు. ఇదే కోట్లింగాల్ ఘాట్ దగ్గర కొన్ని వందల మంది రజక సోదరులందరూ కూడా వాళ్ళ వృత్తి నిమిత్తము ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మరి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసిన తర్వాత వాళ్ళు సేద తీర్చుకునే దానికి ఒక విశ్రాంతిశాలను కూడా ఇదే కోట్లింగాల్ ఘాట్ దగ్గర నిర్మాణం చేయనున్నాము. రాజమండ్రి పుష్కరాల రేవులో హిందూ సమ్మేళన పోస్టర్ను ఆవిష్కరించారు. అయోధ్యలోని భవ్య దివ్య రామమందిర నిర్మాణం, తదనంతరం జనవరి 22న ప్రాణప్రతిష్ఠ ఆలయ ప్రారంభోత్సవ సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఈ నెల 28న ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో భారీ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడానికి సంకల్పించింది. ఈ భారీ హిందూ సమ్మేళనం పోస్టర్ పుష్కరాల రేవు వద్దున్న పెద ఆంజనేయ స్వామి గుడిలో శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షులు దినేష్ వైష్ణవ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీరామ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు రామ్ కుమార్ రామ్దేవ్ మాట్లాడుతూ హిందువుల స్వాభిమాన దేవాలయం అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ సందర్భంగా రాజమండ్రిలో భారీ హిందూ సమ్మేళనం నిర్వహించడం చాలా సంతోషమని, ప్రతి హిందువు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని తరించాలని అన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి కార్యకర్తలను అభినందించారు. కార్యక్రమంలో బొమ్మల రవిచంద్ర, దినేష్ వైష్ణవ్, రవి, కర్రి శ్రీనివాస్, వెంకటరమణ, సత్య, శివ, స్వామి తదితర శ్రీరామ ఉత్సవ సమితి కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీఎన్ సంస్థ నూతన సాంకేతిక విధానంలో స్థాపించిన భీమ్ టీవీ మార్కెటింగ్ ప్రమోషన్ కార్యక్రమం రాజమండ్రి చిరుకూరు గార్డెన్స్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు ప్రత్యేక ప్రసారం చూస్తున్నాము. బీసీఎన్ సంస్థ నూతన సాంకేతిక విధానంలో స్థాపించిన భీమ్ టీవీ గతంలో ఆవిష్కరణ చేసిన సంగతి అందరికీ విదితమే. దానిని పురస్కరించుకుని మార్కెటింగ్ ప్రమోషన్ కార్యక్రమాన్ని రాజమండ్రి హైవే రోడ్ బెస్ట్ ప్రైజ్ పక్కన జైన్ రోడ్ చివర చెరుకూరి గార్డెన్స్లో 7వ తేదీ ఆదివారం లాంఛనంగా భారీ ఎత్తున
జిల్లా ఎంఎస్ఓలు, ఆపరేటర్లు, ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, మాజీ కార్పొరేటర్లు, శ్రేయోభిలాషులు, బీసీఎన్, సిసిసి సిబ్బంది మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు చేతుల మీదుగా యాప్ టీటీహెచ్ ప్రారంభించగా భీమ్ టీవీ యాప్ను గూడా మాజీ చైర్మన్ ఆప్తులు గన్ని కృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఫైర్ స్టిక్ ఆర్డీకే కిట్లను ప్రముఖ వ్యాపారవేత్తలు చెరుకూరి కృష్ణాజీ, బ్రోచర్ను కోనేరు వివేక్, రత్న ప్లాస్టిక్ ఆకుల వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్లు ఆవిష్కరించారు. తదనంతరం విచ్చేసిన అతిథులు, ఆపరేటర్లకు బీసీఎన్ అధినేత రుద్రరాజు శ్రీనివాసరాజు భీమ్ టీవీ యాప్ రాబోయే రోజుల్లో ఆవశ్యకతలపై అవగాహన సదస్సు నిర్వహించి వివరించారు. అడ్వైజ్ అంతా ఫస్ట్ ప్రతి వాళ్ళకి, ప్రతి ఆపరేటర్కి నెట్ కనెక్షన్ ఓన్లీ బేస్ ప్యాకే ఇవ్వాలి కస్టమర్కి. 100 రూపాయల, 125, 150. మీకు ఏం కావాలి, నాకు ఈటీవీ ఛానల్ చాలు అంటే ఆ 30 రూపాయలు, 40 రూపాయలు కొని అది వేస్తే మీ డబ్బులు ఇవి తగ్గవు. వాళ్ళకి బడ్డీని కాదు, 500-600 పెట్టి చేయాల్సిన పని లేదు. నెట్ కనెక్షన్ కూడా బయటికి వెళ్ళాం, చాలా ఉపయోగం. పంతం కొండలరావు మాట్లాడుతూ భీమ్ టీవీ ఉపయోగాలు, రానున్న రోజుల్లో ఇంటర్నెట్ ఆవశ్యకతను తనదైన శైలిలో విశ్లేషించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్, రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ చల్లా శంకర్రావు, రాజమండ్రి నగర వైసీపీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజమండ్రి నగర వైసీపీ అధ్యక్షులు అడపా శ్రీహరి, రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బైరాజు ప్రసాదరాజు మరియు మాజీ కార్పొరేటర్ల చేతుల మీదుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన నాగార్జున యూనివర్సిటీ సౌజన్యంతో ఏపీ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన డిప్లొమా ఇన్ జర్నలిజంలో పట్టాలు పొందిన టీవీ9 సత్య, బూడిద వీర్రాజు, సాయి, రాఘవరావు, వెంకటేశ్వరరావు, అనిల్ తదితరులను బీసీఎన్, సిసిసి తరపున సముచిత రీతిలో సత్కారం చేశారు. బీసీఎన్ సంస్థ అధినేత రుద్రరాజు శ్రీనివాసరాజు సీతానగరం ఆపరేటర్లు ఘనంగా సత్కరించారు.
రాయల్ వైర్నెట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శేషగిరిని వేదికపై రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్, రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, పలువురు ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. వ్యాపారవేత్తలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎంపీ మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ ఈ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అందరూ నూతన సాంకేతిక విధానంలో మారాలని పిలుపునిచ్చారు. చిన్న స్థాయిలో ప్రారంభమై ఈ స్థాయికి ఎదిగిన సంస్థ అధినేత రుద్రరాజు శ్రీనివాసరాజు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తాను చేసిన అభివృద్ధిని తెలియజేశారు. తనకందరూ మద్దతిచ్చి ఆశీర్వదించాలని ఈ వేదికపై నుంచే విజ్ఞప్తి చేశారు. మరి ఇవాళ బీసీఎన్ ఛానల్, అదేవిధంగా భీమ్ టీవీ ఈ యొక్క యాప్ని ఇక్కడ లాంచ్ చేస్తూ ప్రతి స్మార్ట్ టీవీలో కూడా మనం భీమ్ యాప్ని లాంచ్ చేయొచ్చు. మరి ప్రతి స్మార్ట్ టీవీలో భీమ్ యాప్ లాంచ్ అయిన వెంటనే ఆ ప్యాకేజెస్ ప్రకారంగా ఏ ఛానల్స్ దాంట్లో సింక్ అయి ఉన్నాయో అవన్నీ కూడా మన టీవీలో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఏంటంటే టెక్నాలజీని ఉపయోగించుకుంటూ జనరల్గా ప్రతి చోట సెటప్ బాక్సులని కానీ రకరకాలు ఉంటాయి. ఇవేమీ అవసరం లేకోకుండానే ఈ యొక్క భీమ్ యాప్ ద్వారా మరి టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒకవేళ స్మార్ట్ టీవీ లేని వాళ్ళకి ఈ పోర్టల్ ఏదైతే కొండలరావు గారు పోర్టల్ చూపిస్తున్నారో దాన్ని మనం ఫిట్ చేసుకుంటాం బ్యాక్ సైడ్ ఆ కేబుల్, యూఎస్బి కేబుల్ కిందన. సో ఈ రకంగా ఈ కొత్త వరవడితో మరి ముందుకు వస్తూ ఉన్నారు మరి బీసీఎన్ ఛానల్ చైర్మన్ గారు, అదేవిధంగా అన్న పంతం కొండలరావు గారు. వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ పంతం కొండలరావు ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతుందన్నారు. అందరినీ కలుపుకుని కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపడుతూ ఉంటారని అభినందించారు. సంస్థ అధినేత రుద్రరాజు శ్రీనివాసరాజు భీమ్ టీవీ కూడా వృద్ధిలోకి రావాలని ఆశీర్వచనాలు అందించారు. శరవేగంగా మారిపోతున్న యుగంలో గొప్ప గొప్ప మార్పులు కలిగినటువంటి అంతా కూడా ఒక ఛానల్ చేతిలో ఉందంటే ప్రపంచం చేతిలో ఉన్నట్లే. అటువంటి ప్రపంచాన్ని మన చేతుల దగ్గరికి ఒక కొత్త వరవడిలో తీసుకొచ్చినటువంటి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, పంతం కొండలరావు గారికి, అలాగే మన భీమవరం రాజు గారికి ప్రత్యేకించి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ సార్. మీ ప్రయత్నం ఒక గొప్ప వరవడిలో ఇది గ్రాండ్ సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ మీ ఇద్దరికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కేబుల్ సమస్యలు, కేబుల్ కష్ట నష్టాలు తనకు తెలుసన్నారు. సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. భీమవరం, రాజమండ్రి నుంచి ప్రారంభమైన బీసీఎన్ సిసిసి దేశవ్యాప్తం అయ్యేలా నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం నిజంగా సాహసోపేతమైన చర్య అని అభినందనలు తెలియజేశారు. విత్ వైఫై కనెక్షన్ తోటి ఇన్ని ఛానల్స్ ప్రొవైడ్ చేయడం అన్నది ఓటీటీ అన్నీ కూడా చాలా శుభ పరిణామం. తప్పకుండా బీసీఎన్ని ప్రజలు ఎంత అయితే ఆదరించారో భీమ్ టీవీని కూడా అంతే ఆదరిస్తారనే విశ్వాసంతోటి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ
జనసేన ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ బీసీఎన్ సిసిసి ఛానల్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు. గన్నికృష్ణ, ఆకుల వీర్రాజు మాట్లాడుతూ పంతం కొండలరావు అత్యంత ఆప్తులు. ఏ కార్యక్రమం చేపట్టినా రాజకీయాలకు అతీతంగా అందరినీ భాగస్వాములను చేసి విజయవంతం చేస్తారని అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా ప్రాచుర్యం అయిపోయింది. ఇంకా కేబుల్ టీవీ లేని ఇల్లు లేదు. అసలు కేబుల్ రాకపోతే అసలు వాళ్ళకి ఇంట్లో వంటలు కూడా చేయట్లేదు ఎవరు కూడా. అటువంటి పరిస్థితి గతంలో సిటీ కేబుల్ ఉండేది. ఆ సిటీ కేబుల్ తర్వాత పంతం కొండలరావు ఈ రంగంలోకి ప్రవేశించిన తర్వాత చాలా విప్లవాత్మకమైన మార్పులు ఈ కేబుల్ రంగంలో తీసుకురావడం, ఇప్పుడు బీసీఎన్తో టైఅప్ అయ్యి ఈరోజు సాంకేతికంగా చాలా వినూత్నమైన ప్రయోగాలు చేస్తున్నారు. ఆయన ప్రయత్నంలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజమండ్రి నగరపాలక సంస్థ 3 పర్యాయాలు కార్పొరేటర్లుగా విశిష్ట సేవలు అందించిన వారందరూ విచ్చేశారు. చాలా సంవత్సరాల తర్వాత అందరినీ ఒకే వేదికపైకి చెరుకూరి గార్డెన్స్లో గెట్ టుగెదర్ అంటూ భీమ్ టీవీ వేదికపైకి తీసుకొచ్చినందుకు పంతం కొండలరావును అభినందించారు. గతాన్ని గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో బీసీఎన్ సిసిసి ఛానల్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆహ్వానాలు తెలియజేయడంలో కీలక భూమిక పోషించిన నొడగల సుధా, పీతా శేషగిరిలను పంతం కొండలరావు అభినందించారు. ఈ సందర్భంగా వినోదభరితమైన సంగీత విభవరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఫోటో సెషన్ కూడా నిర్వహించారు. కార్యక్రమానికి అత్యంత ఆదరణ లభించింది.
అనంతరం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో అతిథులు ప్రముఖులు పాల్గొన్నారు. కాకినాడ, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, మొగల్తూరు, నిడదవోలు, రాజానగరం, ద్రాక్షారామం, ధవళేశ్వరం, పిఠాపురం, ఏలేశ్వరం జిల్లా నలుమూలల నుంచి ఆపరేటర్ల కుటుంబ సంక్షేమ సంఘ అధ్యక్షులు, తుని కృష్ణా జిల్లా ఆపరేటర్ల సంఘ అధ్యక్షులు కృష్ణారెడ్డి, సెక్రటరీ ప్రసాద్, కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు అడబాల రామకృష్ణారావు, ఆర్యాపురం బ్యాంక్ ఎజ్జరపు మరిడయ్య, సిపిఐ మధు, నొడగల సుధా, మాజీ బ్యాంక్ డైరెక్టర్లు, పలువురు కార్మిక నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. రాజమండ్రిలో ఘనంగా భీమ్ టీవీ మార్కెటింగ్ ప్రమోషన్ కార్యక్రమం. శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు. ఏపీలో సామాజిక విప్లవం, రాష్ట్ర మంత్రుల విశ్లేషణ. రాజానగరం నియోజకవర్గంలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. సంక్రాంతి ముగ్గుల పోటీలలో ప్రతిభను ప్రదర్శిస్తున్న మహిళలు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.